హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి థర్డ్ నోటిఫికేషన్ మనకు విడుదలవబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సో మనకు ప్రభుత్వం నుంచి కూడా అధికారికంగా అప్డేట్ కూడా రావడం జరిగింది. సో ఇక ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి. ప్రతి కేటగిరీ వారికి, అంటే ప్రతి అర్హత, నార్మల్ డిగ్రీ అర్హత ఉన్న వారికి కూడా మనకి ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే మార్నింగ్ చేసినటువంటి వీడియోస్కి చాలామంది అభ్యర్థులు, సార్ ఏ ఉద్యోగానికి ఎవరు అర్హులు మాకు తెలుగులో క్లియర్గా చెప్పండి అంటూ చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియో చూశాక మీకు క్లారిటీ కాదు, 100% క్లారిటీ అయితే వస్తుంది. ఏ ఉద్యోగానికి ఎవరు అర్హులు, సాధారణ డిగ్రీతో మనము ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో గైస్, మన యాప్లో కేటగిరీ 1 ఉద్యోగాలకు పర్ఫెక్ట్ క్లాసెస్, అంతేకాకుండా 20 కేటగిరీస్ ఉద్యోగాలకు పార్ట్ ఏ క్లాసెస్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లో సంక్రాంతి పండుగ సందర్భంగా మంచి ఆఫర్ అయితే పెట్టాం ఫ్రెండ్స్. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ప్లే స్టోర్కి వెళ్ళి ఆర్కే ట్యుటోరియల్ అని టైప్ చేయగానే మన ఛానల్ లోగోతో నా ఫోటో వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి. ముందు మీకు నచ్చితేనే తీసుకోండి. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీతో క్లాసెస్ అయితే చెప్పించామండి. మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. మనకి ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే మనం ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కి గాను మరి నిరుద్యోగ అభ్యర్థులకు, అంతేకాకుండా నిరుపేద అభ్యర్థులకు పండుగ సందర్భంగా మంచి ఆఫర్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. కేటగిరీ 1 కంప్లీట్ కోర్సు మరియు అన్ని కేటగిరీలకి పేపర్ 1కి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఇది కేవలం 500 రూపీస్కే మీకు 6 months వ్యాలిడిటీకి అయితే అందచేయడం జరుగుతుందండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఉంటాయి, అందరు గమనించాలి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో ఉంటాయండి క్లాసెస్. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ అయితే మీకు ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. సో గైస్, వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మంచి ఆఫర్ ఇది. 2000 రూపీస్ ఉండేటువంటి కోర్స్ని కేవలము 500కే ఇస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి. ముందు మీకు కంపల్సరిగా నచ్చుతాయి. సో గైస్, మీరు ఇప్పుడు కనుక తీసుకుంటే ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయండి, పర్ఫెక్ట్గా మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. డెమో క్లాసెస్ చూస్తే కనుక మీరు షాక్ అవుతారు, అంత పర్ఫెక్ట్గా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? వాటితో పాటుగా పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. యాప్లో చదువుకోవచ్చు మీరు ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. వెంటనే కోర్స్ అయితే తీసుకోండి, లేట్ చేయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఒక్కో ఉద్యోగానికి ఎవరు అర్హులు అనే విషయాన్ని చూద్దాం ఇప్పుడు. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అండి? ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అండి, అది స్టేట్ యూనివర్సిటీ అయినా యూజీసీ నుంచి మీరు డిగ్రీ చేసినా కూడా మీరు ఎలిజిబుల్ అండి. ఓకేనా? సాధారణ డిగ్రీతో దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ అండి. ఏంటది? వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ గ్రేడ్ 2 ఉద్యోగాలు. ఇవన్నీ కూడా అర్హత పాలిటెక్నిక్ డిప్లొమా లేదా సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ గ్రేడ్ 2కి ఎలిజిబుల్. ఓకే, క్లియర్గా చూడండి. నెక్స్ట్ చూసినట్లయితే వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 ఉద్యోగాలు. ఇవి కూడా దీనికి ఏం కావాలి? ఏదైనా డిగ్రీ లేదా ఎన్విరాన్మెంట్ సైన్సెస్, చేసిన వారు ఎలిజిబుల్. బ్యాచులర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్, శానిటేషన్ సైన్స్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, బోటనీ, జువాలజీ, బయోసైన్సెస్, వీరంతా కూడా దీనికి ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2. నెక్స్ట్ చూసినట్లయితే వార్డ్ ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఎవరండి? మరి వీరికి దీనికి ఎలిజిబుల్ అంటే సంబంధిత కంప్యూటర్ పరిజ్ఞానంతో డిగ్రీ. ఓకే, సంబంధిత కంప్యూటర్ పరిజ్ఞానంతో డిగ్రీ. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చూద్దాం పట్టండి. ఇక్కడ బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎలిజిబుల్. బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీరు ఎలిజిబుల్. బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, అంటే బీఈ ఇంజనీరింగ్ అండి. ఓకే, నెక్స్ట్ బ్యాచులర్ ఆఫ్
సైన్స్ ఇన్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ బీఎస్సీ అన్నట్టు, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ. వీరంతా కూడా వర్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీకి ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి కంపల్సరీగా. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే వర్డ్ ప్లానింగ్ మరియు రెగ్యులేటరీ సెక్రటరీ గ్రేడ్ 2 అండి. ఓకే, దీనికి ఎవరు ఎలిజిబుల్ మరి? పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారండి. నెక్స్ట్ బ్యాచిలర్ ఇన్ ఆర్కిటెక్చర్ వాళ్ళు ఎలిజిబులే. బ్యాచిలర్ ఇన్ ప్లానింగ్ అనేటువంటి కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు కూడా వర్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీకి ఎలిజిబుల్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వార్డ్ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ సెక్రటరీ చూద్దామండి. దీనికి ఏదైనా డిగ్రీ ఆర్ట్లో కానీ హ్యుమానిటీస్లో కానీ చేసి ఉండాలి. ఆర్ట్స్లో కానీ హ్యుమానిటీస్ అంటే ఏంటి? బీఏ వారు ఎలిజిబుల్ అండి దీనికి. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కానీ లేదా హ్యుమానిటీస్ కానీ ఓకే అవి చేసి ఉండాలి. బీఏ, ఎంఏ, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ వాళ్ళు ఎలిజిబుల్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ వాళ్ళు ఎలిజిబుల్, బ్యాచిలర్ ఆఫ్ రూరల్ స్టడీస్ అండ్ డెవలప్మెంట్ అనే కోర్స్ చేసిన వారు ఎలిజిబుల్, మాస్టర్ ఆఫ్ రూరల్ స్టడీస్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారు ఎలిజిబుల్, బీఏ లిటరేచర్ వారు, బీఏ ఓరియంటల్ లెర్నింగ్ చేసిన వారు, బీఏ పాపులేషన్ స్టడీస్ చేసిన వారు, ఎంఏ పాపులేషన్ స్టడీస్ చేసిన వారు, ఎంఏ ఇండాలజీ అంటే చరిత్ర గురించి చదివిన వారు, బీఏ సోషల్ స్టడీస్, బీఏ సోషల్ సైన్స్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఆంథ్రోపాలజీ ఇవన్నీ చేసిన వారు మరి వర్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా మీరు అర్హత సాధించి దీనికైతే అప్లై చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, బీఏ చేసిన వారికి మంచి అవకాశం ఇది. నెక్స్ట్ వన్ గ్రామ సచివాలయము పంచాయతీ కార్యదర్శి మరియు వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్ వెల్ఫేర్ అసిస్టెంట్ కేటగిరీ 1 ఉద్యోగాలకు ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుందండి మీకు, ఎనీ డిగ్రీ. ఓకేనా, పంచాయతీ కార్యదర్శి ఒక ఉద్యోగము, ఇక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీసు, వెల్ఫేర్ అసిస్టెంట్ ఇవన్నిటికీ కూడా ఖచ్చితంగా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. అది బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, డిగ్రీ ఉంటే చాలు, సింపుల్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే గ్రామ సచివాలయంలోని విఆర్ఓ, గ్రామ సర్వాయర్ అనేటువంటి 2 ఉద్యోగాలండి ఇవి, 2 కేటగిరీస్ ఇవి, విఆర్ఓ మరియు గ్రామ సర్వాయర్. మరి దీనికి ఏముండాలండి? ఖచ్చితంగా 10th పాస్ అయి ఉండాలి. ఏంటండి? 10th పాస్ అయ్యి ఖచ్చితంగా జాతీయ వొకేషనల్ కౌన్సిల్ ద్వారా ట్రైనింగ్ సర్టిఫికేట్, డ్రాఫ్ట్ మ్యాన్ లేదా ఐటీఐ కోర్సులో సర్వేయర్ సబ్జెక్టు చదివి ఉండాలి కంపల్సరీగా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓకే, జాతీయ వొకేషనల్ కౌన్సిల్ ద్వారా ట్రైనింగ్ సర్టిఫికేట్, డ్రాఫ్ట్ మ్యాన్ లేదా ఐటీఐ కోర్స్ చదివి ఉండాలి. లేదా డిప్లొమా సివిల్ వారు, ఓకే, పాలిటెక్నిక్ డిప్లొమా ఉంటుంది కదండి, అందులో సివిల్ చేసిన వారు, బీటెక్ సివిల్ వారు కూడా దీనికి ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ అండి ఇది. విఆర్ఓ చాలామంది దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 10th పాస్ అయితే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ కాదు. 10th పాస్తో పాటుగా వొకేషనల్ కోర్సు కూడా చేసి ఉండాలి. నెక్స్ట్ వన్ ఏఎన్ఎం లేదా ఎంపీహెచ్ఎం మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఇవి ఫీమేల్స్కి మాత్రమే అండి ఈ ఉద్యోగాలు, ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్స్. మరి దీనికి కూడా పెద్ద అర్హత అయితే ఉందండి, చూద్దాము. 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ లేదా ఫెయిల్ అయి ఉండాలి. మరి పాస్ లేదా ఫెయిల్ అయి ఉంటేనే సరిపోతుందా? లేదు. సో అలా పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు ఖచ్చితంగా 1 సంవత్సరం ఏఎన్ఎం ట్రైనింగ్ చేసి ఉండాలి, ఏఎన్ఎం. ఓకే, లేదా 18 నుంచి 24 సంవత్సరాల వయసు ఉండి ఎంపీహెచ్ఏగా పనిచేసి ఉండాలి. గుర్తింపు పొందిన నర్సింగ్ మరియు మిడ్వైఫ్స్ కౌన్సిల్ నుంచి అయితే మనము ఈ యొక్క ఎంపీహెచ్ఏ కోర్సు చేసి ఉండాలి 18 నుంచి 24 సంవత్సరాల అభ్యర్థులు. లేదా ఎంపీహెచ్ఏ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసిన వారు కూడా అర్హులు. లేదా ఏఎన్ఎం యాక్సిలరీ నర్స్ అండ్ మిడ్వైఫరీ అండ్ హెల్త్ విజిటర్స్ కౌన్సిల్ నుండి, పారామెడికల్ బోర్డు నుండి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసిన వారు కూడా దీనికి అర్హులుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఓన్లీ ఫీమేల్ అభ్యర్థులకు మాత్రమే. సో ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే సచివాలయం 1, సచివాలయం 2 నోటిఫికేషన్లో మన ఛానల్ నుంచి చాలామందికి జాబ్స్ వచ్చాయండి. చాలా అంటే చాలామందికి. అప్పుడు ఫ్రీ క్లాసెస్ చెప్పాను నేను మన ఛానల్లో. ఇప్పటికీ ఆ క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అందరూ కూడా చూడవచ్చు. ఓకే, చాలా అంటే చాలామంది స్టూడెంట్స్ అయితే ప్రజెంట్
సచివాలయంలో జాబ్స్ అయితే చేస్తున్నారండి. నెక్స్ట్ గ్రామ సచివాలయంలో విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ అండి. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ఖచ్చితంగా ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా చేసి ఉండాలి, లేదా ఫిషరీస్ అక్వాకల్చర్ ఒకేషనల్లో కోర్స్ అయినా చేసి ఉండాలి, లేదా 4 సంవత్సరాల ఫిషరీస్ సైన్స్ డిగ్రీ చేసి ఉండాలి. 4 సంవత్సరాల కోర్సు ఉంటుందండి, ఓకేనా, హానర్స్ డిగ్రీ అంటారు దాన్ని. లేదా బీఎస్సీ ఫిషరీస్ అక్వాకల్చర్ జువాలజీ చేసిన వారు కూడా ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు, ఓకేనా. బీఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ జువాలజీ చేసిన వారు ఉంటారు కదండి, వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్. నెక్స్ట్ గ్రామ సచివాలయం హార్టికల్చర్ సెక్రటరీ. దీనికేంటి 4 సంవత్సరాల బీఎస్సీ హార్టికల్చర్ లేదా 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ హార్టికల్చర్ చేసిన వారు ఎలిజిబుల్. 4 సంవత్సరాల బీఎస్సీ హానర్స్ ఇన్ అగ్రికల్చర్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ హార్టికల్చర్ చేసిన వారు కూడా ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. బీఎస్సీ హార్టికల్చర్ ఉంటుందండి, ఓకేనా. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ కోర్సులను హార్టికల్చర్ని ఒక సబ్జెక్టుగా అయినా చదివి ఉండాలి. మీరు బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ చేస్తుంటే అందులో ఒక సబ్జెక్ట్ హార్టికల్చర్ ఉంటే ఎలిజిబుల్. బీఎస్సీ బీజెడ్సీ చేసిన వారు కూడా ఎలిజిబుల్గానే మనమైతే చెప్పుకోవచ్చు. బీఎస్సీ బీజెడ్సీ అనేది ఉంటుంది మళ్ళీ అందులో గ్రూప్, వారు కూడా మరి హార్టికల్చర్ సెక్రటరీకి ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. ఈ పీడిఎఫ్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తానండి, మీకు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఏమైనా క్లారిటీ ఉంటే చూడవచ్చు. నెక్స్ట్ వన్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అండి. గ్రామ వ్యవసాయ సెక్రటరీ గ్రేడ్ 2. అర్హత 4 సంవత్సరాల బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వారు లేదా బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వారు అర్హులు, లేదా 2 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్స్ చేసిన వారు, సీడ్ టెక్నాలజీ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే కోర్స్ చేసిన వారు కూడా ఎలిజిబుల్. ఎంపీఈఓగా పనిచేస్తున్న, ఓకే, బీఎస్సీ బీజెడ్సీ చేసిన వారు కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చండి. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిజిటల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వారు, సివిల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసిన వారు కూడా దీనికి అర్హులుగా మనమైతే చెప్పుకోవచ్చు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలకు. నెక్స్ట్ సెరికల్చర్ అసిస్టెంట్ అండి. ఓకే, సెరికల్చర్లో డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులందరూ ఎలిజిబులే. ప్లస్ ఇంటర్మీడియట్లో సెరికల్చర్ ఒకేషనల్ కోర్సుగా చేసిన లేదా బీఎస్సీ డిగ్రీలో సెరికల్చర్ చేసిన వారు, బీఎస్సీలో ఒక సబ్జెక్ట్ సెరికల్చర్ చేసిన వారు, ఎంఎస్సీ సెరికల్చర్ చేసిన వారు కూడా దీనికి ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. సెరికల్చర్ అసిస్టెంట్ చాలా ఉన్నాయి ఇవి కూడా. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అర్హతలండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి మిస్ అయిందండి, ఏంటి? యానిమల్ హస్బెండరీ 3వ నోటిఫికేషన్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అండి. 3వ నోటిఫికేషన్లో అత్యధికంగా ఏవైనా పోస్టులు ఉన్నాయంటే అవి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్. ఓకేనా, మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే యానిమల్ హస్బెండరీలో కోర్స్ చేసిన వారు, ఓకే, డిప్లొమా కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్, లేదా డైరీ కోర్స్ చేసిన వారు కూడా ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, డైరీ కోర్స్ చేసిన వారు కూడా దీనికి ఎలిజిబుల్. ఇవి 2 అర్హతలండి. నెక్స్ట్ ఇయర్ నుంచి డైరీ ఉండకపోవచ్చు, ఇది ఒక ఇయర్ మాత్రమే డైరీ వాళ్ళకైతే అవకాశం ఇచ్చేటువంటిది మనకు కనిపిస్తుంది. ఓకేనా, సో గైస్, మొత్తం క్లియర్గా తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా అయితే చెప్పాను ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మన కోర్స్ అయితే అందుబాటులో ఉందండి మన యాప్లో, ఆర్కే ట్యూటోరియల్ యాప్. ఓకే, ఆర్కే ట్యూటోరియల్ యాప్ అండి. మీరు ప్లే స్టోర్ నుంచి కూడా డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మన ఛానల్ లోగో ఉంటుందండి, మన ఛానల్ నా ఫోటోతో ఉంటుంది యాప్, దాన్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఫేక్ యాప్స్ అనేవి ప్లే స్టోర్లో కనిపిస్తున్నాయి మన పేరుతోనే. ఓకే, కాబట్టి కొంచెం క్లియర్గా చూసి తీసుకోండి. సో మనదనే కాదండి, మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నా కూడా ముందు శాంపుల్ డెమో క్లాసెస్ వినండి. ఓకే, డెమో క్లాసెస్ విని మీకు అర్థమయ్యే విధంగా ఉంటేనే తీసుకోండి. ఓకేనా, సో చాలా తక్కువ కాస్ట్లో అందిస్తున్నామండి, పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కేవలం 500 రూపాయలకే మరి 6 months వ్యాలిడిటీ అండి. ఓకేనా, కేటగిరీ 1 మొత్తం కంప్లీట్ అవుతుంది. ఓకేనా, అంతేకాకుండా అన్ని 20 జాబ్స్, 20 రకాల జాబ్స్కి పేపర్ 1కి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. ఈసారి మాత్రం ఎవరు కూడా జాబ్ అయితే వదిలిపెట్టకూడదు. ఓకే,
సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.